ధోని అయితే ఐపీఎల్ నుంచి ఎప్పుడో రిటైర్డ్ అయ్యాడని చెప్పి న్యూస్ అయితే నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతుంది. వాస్తవానికి చూస్తే చెన్నై వర్సెస్ జీటీ మ్యాచ్లో ధోని ఆడాల్సి ఉంది, కానీ నిన్న మ్యాచ్లో ధోని ఆడలేదు. ధోని ఫిట్గా ఉన్నప్పటికీ ఎందుకు నిన్న మ్యాచ్ ఆడలేదంటే చెన్నై మేనేజ్మెంట్కి ధోని అయితే ఒక న్యూస్ అయితే చెప్పాడంట. తను కనుక ప్రజెంట్ వచ్చి ఆడాలంటే టీంలో ఉన్న ఒక యంగ్ ప్లేయర్ని రీప్లేస్ చేస్తూ ఆడాలి కదా, సో తనకి అలా రీప్లేస్ చేస్తూ ఆడటం ఇష్టం లేదంట. ప్రజెంట్ టీం కూడా కాంబినేషన్స్ మొత్తం సెట్ అయ్యి, అందుకే నేను ఎవరిని రీప్లేస్ చేస్తూ ఆడను అని టీమ్ మేనేజ్మెంట్కి చెప్పాడంట. ఎప్పుడైతే చెన్నై వాళ్ళు ఐపీఎల్ కంటే ముందు చెన్నై రోర్ అని చెప్పి ఒక ఈవెంట్ చేశారో అదే ధోనికి ఫేర్వెల్ అంట. సో ప్రజెంట్ ఉన్న టీంని అయితే ధోని వచ్చి డిస్టర్బ్ చేయాలని అనుకోవట్లేదంట. ఇన్ కేస్ ఎప్పుడైతే చెన్నై ఇంకా ఆడినా ఇంకా ప్లే ఆఫ్కి వెళ్ళదు ఐపీఎల్లో అనే ఒక పొజిషన్కి వస్తుందో అప్పుడు మేబీ రావచ్చు. ప్రజెంట్ ఉన్న టీంలో ధోని అయితే ఎవరిని రీప్లేస్ చేస్తూ యంగ్స్టర్స్ని ఎవరిని రీప్లేస్ చేస్తూ ఆడాలని అనుకోవట్లేదంట. మనకైతే ధోని అయితే ఐపీఎల్ నుంచి రిటైర్డ్ అయ్యని చెప్పి ఈ న్యూస్ వింటే మనకి క్లియర్ కట్గా అర్థమైంది. ధోని అయితే తన గురించి కాదు టీం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. మీరేమనుకున్నారు? ధోని ఖచ్చితంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ అన్న ఆడతాడు అనుకుంటున్నారో లేదో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.